కెనడాలో జరిగే G7 సమ్మిట్కు వెళ్తూ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పోయేటప్పుడు వచ్చేటప్పుడు 2 దేశాలు పర్యటిస్తున్నారు. ఒకటి సైప్రస్లో పర్యటించారు, అలాగే క్రొయేషియాలో కూడా పర్యటించబోతున్నారు. క్రొయేషియాకు వెళ్ళే ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అవుతారు. సైప్రస్కు సాధారణంగా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్ వెళ్ళడం తక్కువ. లాస్ట్ 20 ఇయర్స్లో ఎవరికి కూడా వెళ్ళలే. ఇప్పటి వరకు నరేంద్ర మోడీ ద థర్డ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టు విజిట్ సైప్రస్. 1982లో ఇందిరాగాంధీ వెళ్ళింది, 2002లో అటల్ బిహారీ వాజ్పేయి వెళ్ళారు. ఎందుకు ఈ వివరాలు చెప్తున్నానంటే అది సిగ్నిఫికెంట్ దేశమా కాదా అని అర్థమయ్యడానికి. సో 20 ఏళ్లలో ఒక్కసారి కూడా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళలేదంటే మన జియో పాలిటికల్ ప్రియారిటీస్లో సైప్రస్ తక్కువ అని అర్థమవుతుంది. మరి ఇప్పుడు సడన్గా ఎందుకు వెళ్తున్నాడు ప్రైమ్ మినిస్టర్? సైప్రస్కు ఇండియాకు మధ్య ఎకనామిక్ రిలేషన్స్ ముఖ్యమైనవి కాదని ఎవరన్నారు. 2 దేశాల మధ్య డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ ట్రీటీ ఉంది. సైప్రస్ నుంచి FDI ఉంది. 2026 ఫస్ట్ హాఫ్లో యూరోపియన్ కౌన్సిల్ యూనియన్కు సైప్రస్ రొటేషన్లో ప్రెసిడెంట్ కాబోతున్నారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే సైప్రస్ ఉన్నది ఏషియాలో, టర్కీ అండ్ సిరియా సమీపంలో మధ్యధరా సముద్రంలో ఉంటుంది, మెడిటరేనియన్ సీలో. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ ఐలాండ్ నేషన్ జాగ్రఫికల్గా ఏషియాలో ఉన్న యూరోపియన్ యూనియన్లో మెంబర్. సో యూరోపియన్ యూనియన్ మెంబర్ కనుక యూరోపియన్ నాయకత్వం కూడా వహించబోతోంది. అందువల్ల భారతదేశం యూరోప్తో తన ట్రేడ్ రిలేషన్స్ పెంచుకోబోతోంది. సైప్రస్లో ఉన్న యూరో బ్యాంక్ ముంబైలో కార్యాలయం కూడా తెరుస్తానంటోంది. సైప్రస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హబ్ కూడా. సో అందువల్ల ఎకనామిక్ రిలేషన్స్ ఒక కీలకమే కాదని ఎవరన్నారు. సో సైప్రస్ ఇండియా మధ్య ఇంకో ముఖ్యమైనది కూడా, ఇది ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ను భారతదేశం ప్రతిపాదిస్తుంది. G20 సమ్మిట్లో ఫస్ట్ టైం ప్రతిపాదించారు. చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కు ఆల్టర్నేటివ్గా ఈ IMECని ప్రతిపాదిస్తున్నారు. IMEC ఏంటంటే ఇండియాకు యూరప్కు మధ్య వయా మిడిల్ ఈస్ట్ కారిడార్ బిల్. ఇజ్రాయిల్, ఇరాన్ కూడా అందుకు కీలకం. ఇలా ఏషియాలో ఉంటూ యూరోప్లో పొలిటికల్గా భాగమైన సైప్రస్ కూడా ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్కు కీలకం. అలాగే సైప్రస్ టెర్రరిజానికి వ్యతిరేకంగా ఫైట్ చేయడంలో కూడా మనకు చాలా సానుకూల దేశం. అయితే ఇందులో ఆసక్తికరమైన టర్కీ యాంగిల్ కూడా ఉంది. ఇప్పుడు అది ఎక్కువ చర్చనీకి వస్తుంది. ఇటీవల పహల్గామ్ దాడులు, మన ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు కూడా సైప్రస్ మనకు అండగా ఉండడమే కాకుండా పాకిస్తాన్ దుర్మార్గాల్ని యూరోపియన్ యూనియన్లో రేజ్ చేస్తామని కూడా సైప్రస్ హామీ ఇచ్చింది. అందుకే సైప్రస్ వెళ్ళే ముందు ప్రైమ్ మినిస్టర్ ట్వీట్ చూస్తే టెర్రరిజం పైన మా ఫైట్లో పార్ట్నర్ కంట్రీస్కు వెళ్తున్నాను అని కూడా పేర్కొన్నారు. అయితే ఇందులో టర్కీ యాంగిల్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. టర్కీ యాంగిల్ ఏంటి? తుర్కీ అంటారు. ఇప్పుడు మనం ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో చూసాం. ఈ పాకిస్తాన్కు ప్రత్యేకంగా చాలా ఓపెన్గా మద్దతు ఇచ్చిన దేశాలు 3: చైనా, తుర్కీ, అజర్బైజాన్. చైనాకు పాకిస్తాన్కు, తుర్కీకు పాకిస్తాన్కు మిలిటరీ రిలేషన్స్ చాలా కాలంగా ఉన్నాయి. ఈ 2 దేశాలు తుర్కీకు లార్జెస్ట్ ఆర్మ్స్ సప్లయర్స్ కూడా. మరో ముఖ్యమైన దేశం నెదర్లాండ్స్, అది కూడా యూరోప్లో ఉంటుంది. ఈ మధ్య మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ కూడా వెళ్ళారు. సో ఈ మధ్య మనపైన పాకిస్తాన్ వాడిన డ్రోన్లలో అనేకము తుర్కీలోనే తయారు చేశారు. సో అందువల్ల తుర్కీ ఇస్లామిక్ ప్రపంచానికి తానే నాయకుడు అని భావిస్తున్నాడు తుర్కీ ప్రెసిడెంట్ ఎర్దోగాన్. అందుకే పాకిస్తాన్ ఒక సాటి ఇస్లామిక్ నేషన్ కనుక నేను మద్దతు ఇస్తున్నానని ముందుకొచ్చాడు. వాస్తవంగా కశ్మీర్ ఇష్యూలో పాకిస్తాన్ రైజ్ చేసినప్పుడల్లా యునైటెడ్ నేషన్స్లో మద్దతుగా మాట్లాడేది ఒక తుర్కీనే. సో అందువల్ల తుర్కీ పాకిస్తాన్ నెక్సెస్ మనకు తెలుసు. సో ఇప్పుడు తుర్కీ పాకిస్తాన్ నెక్సెస్ను ఒక
కౌంటర్గా ఒక రకంగా స్ట్రాటజిక్ కౌంటర్, వ్యూహాత్మక స్పందనగా ప్రైమ్ మినిస్టర్ మోడీ సైప్రస్ వెళ్తున్నారు. అంటే తుర్కీకి ఒక సిగ్నల్ ఇస్తున్నారు, నీకు తుర్కీకు ఇండియాకు ఎలాంటి బార్డర్ డిస్ప్యూట్ లేదు, మనకు తుర్కీకి మధ్య ఏ ఎకనామిక్ వివాదము లేదు. ఆ మాటకొస్తే తుర్కీ కంపెనీస్ ఇండియాలో పనిచేస్తున్నాయి కూడా. ఈవెన్ మన ఎయిర్పోర్ట్లలో గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ను కొన్నేళ్లుగా తుర్కీ కంపెనీ నిర్వహిస్తోంది. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు తుర్కీ మద్దతు ఇచ్చిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆ కంపెనీతో కాంట్రాక్ట్లను రద్దు చేయించింది. కానీ వాస్తవంగా తుర్కీలో భూకంపం వచ్చినప్పుడు అన్ని దేశాల కన్నా ముందు వెళ్ళి సహకరించింది భారతదేశం. అయినా కూడా తుర్కీ తన దుర్బుద్ధి మార్చుకోకుండా పాకిస్తాన్కు మద్దతు ఇచ్చింది. సో దీనికి కౌంటర్గా ఒక స్ట్రాటజిక్ సిగ్నల్ ఇవ్వటానికి మా శత్రువులతో మీరు కలిస్తే మీ శత్రువులతో మేము కలుస్తాం అనేటువంటి ఒక సిగ్నల్ మోడీ ఇవ్వటానికి సైప్రస్ వెళ్ళారు. ఎందుకంటే సైప్రస్కు తుర్కీకు హిస్టారికల్గా వివాదాలు ఉన్నాయి. రెండు పక్క దేశాలే. మీకు సైప్రస్లో ఉండే ప్రజలు రెండు వర్గాలుగా ఉంటారు. ఒకటి టర్కిష్ సైప్రైట్స్, అలాగే గ్రీక్ సైప్రైట్స్. అంటే సైప్రస్లో అటు టర్కీ ప్రభావం ఉంటుంది, ఇటు గ్రీక్ ప్రభావం ఉంటుంది. 1960లో బ్రిటన్ నుంచి ఈ దేశము ఇండిపెండెన్స్ పొందాక ఒక రకంగా పవర్ షేరింగ్ అగ్రిమెంటు ఈ గ్రీక్ సైప్రైట్స్ టర్కీ సైప్రస్ మధ్య ఒక ఒప్పందం కుదిరి పవర్ షేరింగ్ అగ్రిమెంట్తో ప్రభుత్వం ఏర్పడింది. కానీ 3 ఇయర్స్లోనే ఘర్షణలు మొదలయ్యాయి, విభేదాలు మొదలయ్యాయి. ఫైనల్గా 1974లో ఒక రకంగా వివాదాలు ముదిరి తుర్కీ వచ్చి నార్థన్ సైప్రస్ భాగాన్ని ఆక్రమించుకుంది. అంతకుముందు గ్రీక్ సైప్రైట్స్ మేము వెళ్ళి గ్రీస్లో కలుస్తామన్నారు. దాంతో తుర్కీకు చెందిన ఫోర్సెస్ వచ్చి నార్థన్ సైప్రస్ను ఆక్రమించాయి. ఇప్పటికీ కూడా ఆ భాగము టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్థన్ సైప్రస్గా ఇండిపెండెంట్ కంట్రీగా వ్యవహరిస్తుంది. అయితే ప్రపంచంలో ఎవరు ఆ దేశాన్ని గుర్తించలేదు, కేవలము తుర్కీ మాత్రమే గుర్తించింది. అంటే సైప్రస్లో ఒక సిగ్నిఫికెంట్ ప్రాంతము ప్రస్తుతం సైప్రస్లో లేక అది తుర్కీ కంట్రోల్డ్ ఇండైరెక్ట్లీ కంట్రోల్డ్ రీజన్గా తుర్కీ రిపబ్లిక్ ఆఫ్ నార్థన్ సైప్రస్గా ఉంది. అయితే చాలా ఏళ్ళుగా యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ అక్కడ ఉన్నాయి. ఒక బఫర్ జోన్ ఏర్పాటు చేశారు, మీరు రావద్దు, ఎవరు రావద్దని. ఆ బఫర్ జోన్నే గ్రీన్ లైన్ అంటారు. సో ఆ గ్రీన్ లైన్ ఒకవైపు టర్కీ జెండాలు ఉంటాయి, ఒకవైపు సైప్రస్ జెండాలు ఉంటాయి. సో ఇప్పుడు మనం సైప్రస్కు మన ప్రైమ్ మినిస్టర్ వెళ్ళడమే కాదు, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ సైప్రస్ అధినేత ఆ గ్రీన్ లైన్ బఫర్ జోన్ దాకా కూడా వెళ్ళాడు. అక్కడ ఫోటోలు కూడా వచ్చాయి. సైప్రస్ ప్రైమ్ మినిస్టరు టర్కిష్ ఫ్లాగ్స్ను ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కు చూపెడుతున్న ఫోటోలు కూడా వచ్చాయి. అంటే వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు బ్యాక్డ్రాప్లో టర్కిష్ ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి. అంటే ఈ టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్థన్ సైప్రస్. సో అందువల్ల ఒక రకంగా సైప్రస్కు వెళ్ళడం ద్వారా తుర్కీకి ఒక మెసేజ్ ఇచ్చావు, నీవు మా పుట్టలో వచ్చి ఏలు పెడితే మేము నీ పుట్టలో వచ్చి ఏలు పెడతాం. ఇది టిట్ ఫర్ టాట్ డిప్లొమసీ. ఆల్రెడీ అజర్బైజాన్ పాకిస్తాన్కు మద్దతు ఇచ్చినందుకు అజర్బైజాన్తో పోరాడుతున్న ఆర్మేనియాకు భారతదేశం ఆయుధాలకు కూడా సరఫరా చేసింది. అందువల్ల డిప్లొమసీ ఎలా ఉంటుందనటానికి ఒక ఆసక్తికరమైన ఉదాహరణ మోడీ విజిట్ టు సైప్రస్.